వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒరిస్సా వెస్ట్ బెంగాల్లో స్పెషల్గా తయారు చేసే కీర్ మోహన్ రెసిపీని తయారు చేయబోతున్నా అండి. ఈ స్వీట్ లోపల చాలా జ్యూసీగా దూదిలాగా చాలా మెత్తగా ఉంటుందండి. ఒక స్వీట్తో ఆపేయాలనుకునే వాళ్ళు కూడా 5 తినేస్తారు. అంత టేస్టీగా ఉండే ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కీర్ మోహన్ స్వీట్ కోసం చిక్కటి పాలను తీసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ పాలని తీసుకున్నా అండి. లో ఫ్లేమ్లో పాలు బాగా మరగనివ్వాలి. ఈ పాలు పొంగొచ్చి బాగా మరిగి తిరుగుతున్నప్పుడు ఒక కప్పులోకి కొంచెం వాటర్ తీసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసి ఆ రసాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి. నిమ్మకాయ బదులు వెనిగర్ వేసుకున్నా సరిపోతుంది. ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఈ నిమ్మకాయ నీళ్ళు అందులో వేసుకోవాలి. నిమ్మకాయ రసం డైరెక్ట్గా పాలల్లో వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. వాటర్లో మిక్స్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి. ఈ నిమ్మ రసాన్ని వేసిన తర్వాత స్పూన్తో అలా కలిపితే పాలు ముక్కలుగా అయిపోతుంది. ఇంకా మనకు పాలు సరిగా విరగలేదు అనిపిస్తే ఇంకొంచెం నిమ్మకాయ రసం తీసుకొని యాడ్ చేసుకొని వేసుకుంటే పాలు వేరేగా ముక్క వేరేగా సెపరేట్ అయిపోతుంది. ఇవి చల్లగా అయిన తర్వాత జాలీలో వడగట్టేసుకోండి. ఇలా వడగట్టిన తర్వాత చల్లటి నీళ్ళతో బాగా పన్నీర్ని కడిగేసుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం వేస్తాం కదా, పులుపుదనం ఉంటుంది, పోతుంది ఇలా కడగడం వలన. ఈ పన్నీర్ని ప్లేట్లో వేసేసుకొని బాగా ఉండలు ఏమీ లేకుండా చేతులతో మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఇది ఎంత స్మూత్గా మనం చేసుకుంటే ఈ స్వీట్ అంత మెత్తగా దూదిలాగా వస్తుంది. అందుకోసం ఎక్కువ టైమే చేతులతో గట్టిగా అది మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే మెత్తగా చేసుకుంటామో ఆ విధంగా ఈ ముద్దను కూడా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల గోధుమ నూక, 1 స్పూన్ పంచదారని వేసుకొని మరలా చపాతీ ముద్దలాగా మొత్తం అదంతాను గోధుమ నూక, ఆ పన్నీరు, పంచదార మొత్తం ఒక చపాతీ ముద్దలా కలిసేటట్లు బాగా మెత్తగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పన్నీర్ ముద్ద చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండేటట్లు చేసుకోవాలి. ఇది ఎక్కువ టైం అయితే నానాల్సిన అవసరం లేదు. వెంటనే ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. నిమ్మకాయ సైజులో ఉండల్ని మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఉండలు స్మూత్గా నున్నగా ఉండేటట్లు చుట్టుకోవాలి. ఇంచుమించు లీటర్ పాలకి 12 నుండి 15 వరకు స్వీట్లు రెడీ అవుతాయి అన్నమాట. మొత్తం ఈ పిండితో ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ కానీ వెడల్పాటి లోతుగా ఉండే పాత్ర ఏదైనా తీసుకొని లీటర్ పాలకి నేను ఇక్కడ 2 కప్పులు అంటే 1/2 కేజీ పంచదార వేస్తున్నాను. దీనిలోకి వాటరు డబల్ వేసుకోవాలి. అంటే కప్పుకి 2 కప్పులు లెక్క 2 కప్పులకి ఇక్కడ 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి నీళ్ళు బాగా మరిగినిచ్చేసి, పాకం రానవసరం లేదండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ని అందులో వేసేసుకొని మూత పెట్టేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇదిగో 20 మినిట్స్ ఉడికిన తర్వాత బాల్స్ చూడండి డబల్ సైజ్ అయ్యాయి. వాటర్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మరలా మూత పెట్టేసి ఉడకనిచ్చేయాలి. వేరొక సైడ్ అన్నమాట చిన్న గిన్నెలో కానీ ప్యాన్లో కానీ 1 స్పూన్ పంచదార వేసుకొని వాటర్ వేయకుండా తక్కువ ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అది అలా కలుపుతూ ఉండండి. పంచదార మెల్లగా మెల్ట్ అవుతుంది. ఈ పంచదార గోల్డ్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు గ్లాసులో కొంచెం వాటరు ఇందులో వేసుకొని చూడండి, పంచదార కలర్ మొత్తం ఆ వాటర్కి కూడా అయ్యి గోల్డ్ కలర్లోనే వాటర్ చేంజ్ అవుతుంది కదా. ఈ గోల్డ్ కలర్లోకి మారిన పంచదార వాటర్ని ఈ ఉడుకుతున్న పన్నీర్ బాల్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార కలర్ మొత్తమును పన్నీర్ బాల్స్కి పట్టి మెల్లగా ఇవి గోల్డ్ కలర్లోకి మారుతాయి. మధ్యలో మాత్రం మనం వాటర్ చెక్ చేస్తూ ఉండాలండి. వాటర్ ఒకవేళ తగ్గిపోయినప్పుడు ఒక్కొక్క హాఫ్ గ్లాస్ అన్నమాట యాడ్ చేసుకుంటూ ఉండాలి.
మీడియం ఫ్లేమ్లోనే ఇవి అలా ఉడుకుతూ ఉండాలి. మధ్యలో ఈ బాల్స్ని స్పూన్తో నెమ్మదిగా టర్న్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కలర్ మొత్తం అంతటికి ఒకేలాగా పట్టి బాల్స్ బాగా ఉడకాలి. నేనైతే ఇక్కడ వేసుకున్న 4 కప్పులు వాటర్ వీటికి సరిపోయింది. మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడుకుతాయి. ఈ పంచదార వాటర్లో ఈ బాల్స్ ఇంచుమించు 2 అవర్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ పంచదార పాకం చిక్కబడిపోకుండా మనం మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇవి ఒక పక్కన మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మిగతా వంట ఏదైనా ఉంటే చేసుకుంటూ ఈ స్వీట్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. మధ్యలో మూత తీసేసి ఈ స్వీట్ని టర్న్ చేస్తూ మాత్రం ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2 అవర్స్ పడుతుంది. కొంచెం ఓపికగా చూస్తూ ఉండాలి అంతేని. చూడండి 2 అవర్స్ తర్వాత ఆ బాల్స్ మొత్తం గోల్డ్ కలర్లోకి చక్కగా మారాయి. పంచదార వాటరు దగ్గరగా అయిపోయింది. మరి చిక్కటి పాకం వచ్చేయకుండా ఇది చూసుకోవాలి. ఇలా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాల్స్ కూడా చాలా పెద్దగా ఉబ్బుతాయి. పైగా మొత్తము పంచదారని పీల్చుకుంటాయి. ఓవర్ నైట్ విడిచిపెట్టేయాలి. 12 అవర్స్ విడిచిపెట్టేసిన తర్వాత పంచదార పాకం మొత్తం పీల్చుకొని మెత్తగా దూది లాంటి కీర్ మోహన్ రెసిపీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.